చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే అండి. చిట్టి ముత్యాలు కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం. ఇవాళ చిట్టి ముత్యం లాంటి ఇంకొక మంచి విషయం మీ ముందుకు తీసుకొచ్చేసాం. వడ్లమాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఇవాళ. రండి. నమస్కారం అండి. వేటూరు గారి నుంచి, సిరివెన్నెల గారి గురించి రెండు చిట్టి ముత్యాలు మీకు ఆల్రెడీ చెప్పాను. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఒక విశేషం చెప్తాను. బాలు గారు తన మొట్టమొదటి పాట మర్యాద రామన్న అనే ఒక సినిమాలో పాడారు. లక్షల గీతాలు పాడిన బాలుగారి మొదటి పాట మర్యాద రామన్న. అప్పటి వారికి 18 సంవత్సరాలు. ఈ సినిమా నిర్మించిన ఆయన పద్మనాభం గారు. శోభన్ బాబు గారికి, అందులో శోభన్ బాబు, కృష్ణ ఇలా 4 హీరోలు ఉంటారు. శోభన్ బాబు గారికి ఈయన గొంతు అందించారు. ఈ పాటకి సంగీత దర్శకులు వచ్చి ఎస్పి కోదండపాణి గారు. బాలుగారికి ఆయన దేవుడితో సమానం. ఆయన పేరు మీదే ఎస్పి కోదండపాణి స్టూడియోస్ అని ఈయన మద్రాసులో కట్టుకున్నారు కూడా. మొదటి అవకాశం ఇచ్చారు. ఈ పాట రికార్డింగ్ మధ్యాహ్నం 2 గంటలకి స్టూడియోస్లో జరగడానికి ముందు బాలుగారికి మేనేజర్ ఏం చెప్పాడంటే, నీకు కారు పంపిస్తాను, కారులో వచ్చేవయ్యా అని చెప్పారు. ఈయన ఫ్రెండ్కి సంబంధించిన ఒక సిల్క్ చొక్కా, చక్కటి చొక్కా వేసుకుని టిప్ టాప్గా తయారయ్యి మొదటి పాటకి వెళ్ళడం కోసం కూర్చున్నాడు. ఫోన్లు అవి లేవు. పలానా 1 గంటకి నీకు కారు పంపిస్తాను, 2 గంటలకల్లా స్టూడియోకి వచ్చాయి అన్నారు. కారు రాలేదు. టైం అయిపోతుంది. భయం వేసేస్తోంది. స్టూడియో దూరం. ఎస్పి కోదండపాణి గారు మళ్ళీ అవకాశం రాదా, మొదటి పాట, ఈ భయంలో ఉన్నాడు ఈయన. స్నేహితుడు ఏం చెప్పాడు, పక్కన ఒక స్నేహితుడు ఉన్నాడు, ఇలా కాదబ్బాయి, ఇద్దరు సైకిల్ మీద వెళ్ళిపోదాం అన్నాడు. ఎంత మరి 10 మైళ్ళు 15 మైళ్ళు రూమ్ నుంచి కష్టపడి సైకిల్ తొక్కుంటూ ఒక 10 నిమిషాలు ఆలస్యంగానే స్టూడియో దగ్గర చేరుకున్నారు. అక్కడ ఉన్న వాచ్మెన్ ఆపేశాడు. సైకిల్ మీద వచ్చి పాట పాడతానంటే వాడెందుకు నమ్ముతాడు? పైగా చెమట్లు పట్టిపోయి ఉన్నారు. బాలుగారు ఏమనుకుంటున్నావయ్యా, పాట పాడడానికి పిలిపించారు, మొదటి పాట అని చెప్పాడు గర్వంగానే. ఇవన్నీ ఎలా, చాలా మంది రోజు వస్తాను నీలాంటి వాళ్ళు, ఎలా అవతల పోండి అన్నాడు. అప్పుడు ఫ్రెండ్ ఒక ఆలోచన చెప్పాడు, అబ్బాయి ఒక పని చేయవయ్యా, పోనీ బాలుగారు నీది అట్టే పెట్టుకో, నేను లోపలికి వెళ్తాను, నేను వెళ్ళి మేనేజర్ గారితో మాట్లాడి తీసుకొస్తాను, వాళ్ళు వచ్చి బాలుగారు లోపలికి తీసుకెళ్తారు పాట పాడడానికి, ఇది నీకు ఓకేనా అన్నాడు. ఇదైతే బాగానే ఉంది అనుకున్నాడు వాచ్మెన్. దీంట్లో తప్పే ఉంది, సరే అవయ్యా నువ్వు లోపలికి వెళ్ళి తొందరగా 5 నిమిషాల టైం అన్నాడు. ఈ లోపలికి పరిగెత్తికి వెళ్ళాడు. ఏమయ్యా ఏమైపోయాడు నీ ఫ్రెండ్ అని అడిగారు అక్కడ అప్పుడే కోపంగా. సార్ ఇలా కారు వస్తుందన్నారు, రాలేదు అంటే పరిగెత్తుకుని బయటకు వచ్చాడు. ఆ మేనేజర్ పట్టుకొచ్చి బాబు పంపించని బాలుగారు లోపలికి తీసుకెళ్ళాడు. బాలుగారు లోపలికి వెళ్ళిన తర్వాత ఎస్పి కోదండపాణి గారు చిరెత్తుకుపోతున్నాడు. ఈయన చెప్పాలో వద్దో తెలియదు మేనేజర్. సరే ఆ మాట అంత ముందు రికార్డింగ్ అన్నారు. రికార్డింగ్ స్టార్ట్ చేశారు. మొట్టమొదటి పాట భారతదేశం గర్వించదగ్గ గాన గంధర్వుడు దశకంఠుడు బాలుగారు పాడిన మొట్టమొదటి పాట రికార్డింగ్కి సమయం ఆసన్నమైంది. ఈయన గొంతు సవరించుకున్నాడు. భయంగా ఉన్నాడు, చెమట్లు పట్టిపోతున్నాయి. లేటుగా వచ్చాడు. కోదండపాణి గారు కోపంగా ఉన్నాడు, ఈ బాధలో ఉన్నాడు. ఆ మొదటి పాట ఏంటంటే, ఏమి ఈ వింత మోహము ఏమి కలవరము, ఏమి ఈ వింత మోహము ఏమి కలవరం అనేది పాట మొదలైంది. సుశీలమ్మ గారు పాడతారు. అందులో 4 మగ గొంతులు ఉంటాయి, 4 గాయకులు. కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇంకో 2 హీరోలు. ఈయన శోభన్ బాబు గారికి 3.5 వయసు. సో మొదలుపెట్టి బాలుగారు తన మొట్టమొదటి పాటని ఆలపించడం మొదలుపెట్టారు. భయంగా, ఉద్విగ్నతతో, ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఏమవుతుందో, టేకులు తీసుకోవాల్సి వస్తుందో అని. రావే కావ్య సుమ బాల ప్రియురాల జవరాల నవరాగ భావ మాల రావే కావ్య సుమ బాల రావే కావ్య సుమ బాల అని పాట మొదలుపెట్టారు. ఇది మొదటి గీతం. ఫస్ట్ టేక్ ఓకే అన్నారు కోదండపాణి గారు. రెండో టేకే తీసుకోలేదు. ఫస్ట్ టేక్తో ఓకే చేయించుకున్న బాలు గారికి అందరూ కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. బయటికి ఆ గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా, పద్మనాభం గారి పాదాలకు దండం పెట్టారు, కోదండపాణి గారి పాదాలకు దండం పెట్టారు. విచిత్రం ఏంటంటే బాలుగారు ఏమనుకున్నారంటే, మొదటి టేక్తో ఓకే అయిపోయింది కదా, ఇంకా అన్ని పాటలు అనుకున్నారు. మళ్ళీ 6 నెలల కాలం దాకా రెండో పాట రాలేదు బాలుగారికి. మళ్ళీ కె విశ్వనాథ్ గారు ప్రైవేట్ మాస్టర్ అనే ఒక సినిమాలో కేవి మహాదేవన్ గారి సంగీతంలో చదువుకో పాడుకో అని ఇంకో రెండో పాట ఇచ్చారు. నా జీవితం గురించి రాశారా ఆరుద్ర గారు ఈ పాట అనుకున్నారు. ఈయన అది ఆరుద్ర గారు రాశారు. ఎందుకంటే నేను అప్పుడు ఇంకా ఏదో కొద్దిగా చదువుకో పాడుకో అని నా గురించి రాసినట్టుగా అనిపించిందని బాలుగారు ఎప్పుడో ఈ విశేషం తెలియజేశారు. ఇదమ్మా ఈరోజు చిట్టి ముత్యం. అంటే దేశం గర్వించిన గాయకులు ఆయన. వారికి కూడా మొదటి పాట దక్కేటప్పుడు కష్టాలు తప్పలేదు. అంటే ఎవరికైనా గొప్ప సక్సెస్, గొప్ప విజయం వచ్చే ముందు
కష్టాలు వస్తున్నాయంటే వాళ్ళు అది గ్రహించాలి, గమనించాలి, గొప్ప విజయం రాబోతుంది. చూడండి, కారు రాలేదని నిరుత్సాహపడకుండా స్నేహితుడు ఈ సైకిల్ మీద 20 కిలోమీటర్లు ఈయన దొక్కాట స్నేహితుడు వెనకాల. అది 2 లైన్లు పాడడానికి అది ఆ 4 లైన్లే, 4 లైన్లు. జస్ట్ ఇంకొక ఆలాపన ఇస్తారు అంతే, మరి వేరే గాయకులకి వెళ్ళిపోతుంది. చాలా గొప్ప విషయం అమ్మాయి. అది ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. థ్యాంక్ యూ సార్.